హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబులో కూరుకుపోయింది. అప్పులు చేయలేనిది రోజు గడవడం లేదు. ఇది నెల 2 నెలలు కాదు, ఏకంగా ఏడాదిలో 11 నెలల పాటు అప్పులు చేస్తూనే రాష్ట్రాన్ని నడిపించే స్థితికి చేరుకుంది. అయితే ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీసే దిశగా వెళ్తుందా? ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు ఏం చెబుతున్నాయి? అసలు ఈ అప్పులు ఎందుకు చేశారు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ముందుగా ఏదైనా రాష్ట్రం అప్పులు ఎందుకు చేయాల్సి వస్తుందో చూద్దాం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి పనులు చేస్తూ ఉంటాయి. అయితే దీనికి రాష్ట్రంలో వచ్చే ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపడకపోవచ్చు. అందుకే సంక్షేమ పథకాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్థాయిలో నిధుల లభ్యత రాష్ట్రానికి ఉండకపోవచ్చు. దీనికి కారణంగా కేంద్రం నుంచి రుణాలు తెచ్చుకోవడంతో పాటు బయటి సంస్థలు, ఆర్బీఐ నుంచి లోన్లు తీసుకోవాల్సి వస్తుంది. వీటిల్లో కొన్ని షార్ట్ టర్మ్ లోన్స్, అలాగే కొన్ని లాంగ్ టర్మ్ లోన్స్ ఉంటాయి. అయితే ఏపీ విషయానికి వస్తే 2024-25 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్ అకౌంట్ ప్రకారం ఏపీ బడ్జెట్ 2,86,389 కోట్లు. ఈ మొత్తంలో 2,05,352 కోట్లు రాబడి రూపంలో వస్తుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల రూపంలో 49,286 కోట్లు, రాష్ట్ర పన్నుల ద్వారా 1,09,538 కోట్లు వస్తుందని అంచనా వేసింది. ఇవి కాకుండా పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ 14,400 కోట్లు, గ్రాంట్ల రూపంలో 32,127 కోట్లు వస్తాయని అనుకున్నారు. అలాగే ఈ ఆదాయమే కాకుండా బహిరంగ మార్కెట్ నుంచి 71,000 కోట్లు, కేంద్రం నుంచి 61,642 కోట్లు, వేర్వేరు వనరుల నుంచి 25,000 కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే 2023-24 సంవత్సరంలో రెవెన్యూ లోటు 31,534 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు 60,153 కోట్లు. ఇవి జిఎస్డిపి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 2.19%, 4.18%గా ఉన్నాయి. అలాగే 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి రెవెన్యూ లోటు 24,758 కోట్లు, ద్రవ్య లోటు 55,817 కోట్లు. ఇవి జిఎస్డిపిలో 1.59%, 3.51%గా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అయితే ఈ అప్పుల రాబడి అంతా అంచనా మాత్రమే. రియాలిటీకి వచ్చేసరికి రాబడి ఆ స్థాయిలో ఉండదు. అందుకే అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. అయితే కాగ్ ఏం చెప్తుందో చూద్దాం. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ విశ్లేషించి ఒక నివేదికను రెడీ చేసి దీనిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీని ప్రకారం చూస్తే ఏడాదిలో 365 రోజుల్లో ఏపీ ప్రభుత్వం 341 రోజుల పాటు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తూనే ఉంది. అయితే ఆర్బీఐ వద్ద ఏపీ ప్రభుత్వం వేస్ అండ్ మిల్స్ చేయబదులు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాల ద్వారా రుణాలు తీసుకుంది. అంటే దీని అర్థం ఆర్బీఐ వద్ద ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కనీస నిల్వ నిర్వహించుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాలు కనీస నిల్వలు ఉంచుకోవాలి. ఒకవేళ ఈ నిల్వలు పడిపోతే వేస్ అండ్ మిల్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ కింద లోన్ తీసుకునేందుకు ఆర్బీఐ వెసులుబాటు కల్పిస్తుంది. అంటే ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ లేకుండా అయిపోయినందున పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం లోన్లు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. అయితే ఏపీకి సంబంధించినంత వరకు కనీస నిల్వల మొత్తం 1,94,00,000గా ఉంది. ఈ మొత్తం తగ్గిపోతే వేస్ అండ్ మిల్స్ లేదా ఓవర్ డ్రాఫ్ట్ కింద తక్కువ కాలానికి వడ్డీకి లోన్లు తీసుకోవచ్చు. కానీ ఏపీ మాత్రం ఏడాదిలో 341 రోజులు మినిమం బ్యాలెన్స్ నిర్వహించలేని పరిస్థితిలో ఉంది. 2020-21 సంవత్సరంలో ఇది 221 రోజులకే పరిమితం. అంటే తర్వాత ఇది మరింత పెరిగింది. సహజంగా వేస్ అండ్ మిల్స్ కింద 3 నెలల కాలానికి తిరిగి ఇచ్చేలా రుణాలు తీసుకుంటూ ఉంటారు. దీనికి రేపో రేటు ఎంత ఉంటే అంత వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అదే 3 నెలలు దాటితే రేపో రేటు మీద అదనంగా 1% వడ్డీని కలిపి కట్టాలి. అయితే ప్రస్తుతం ఆర్బీఐ రేపో రేటు 6.50గా ఉంది. అలాగే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద అప్పులు తీసుకుంటే రేపో రేటు 1 లేదా 2% తక్కువ వడ్డీనే ఉంటుంది.
అయితే ఏపీ విషయానికి వస్తే కాగ్ చెప్పిన వివరాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో వేస్ అండ్ మీల్స్ కింద 166 రోజుల పాటు అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 23 రోజుల పాటు అప్పులు చేసింది. ఈ రెండు సదుపాయాల కింద 60,973 కోట్ల అప్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకోసం 149 కోట్ల అప్పులను ఆర్బీఐకి తిరిగి కట్టింది ప్రభుత్వం. అయితే వేస్ అండ్ మీల్స్ కింద రుణాలు తీసుకున్నప్పటికీ మినిమం బ్యాలెన్స్ 1.94 కోట్ల కంటే తక్కువకు పడిపోయినప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కింద అప్పులు చేసే వీలుంటుంది. కానీ కాగ్ నివేదిక ప్రకారం 2022-23 సంవత్సరంలో ఓవర్ డ్రాఫ్ట్ కింద ఏపీ 57,066 కోట్ల అప్పులు చేసింది. ఇలా 152 రోజుల పాటు ఓవర్ డ్రాఫ్ట్ లో పడింది. మొత్తంగా చూస్తే ఓవర్ డ్రాఫ్ట్, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీల్స్ కలిపి 341 రోజుల పాటు ఏపీ అప్పులు చేస్తూనే ఉంది. అలా మొత్తంగా ఒకే ఏడాదిలో 1,18,039 కోట్లు అప్పులు చేసింది. అలాగే అదే ఏడాది మొత్తం అప్పులన్నీ చెల్లించేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. అయితే రాష్ట్రాన్ని నడిపించడానికి వీలేని పరిస్థితుల్లో వేస్ అండ్ మీల్స్ ఓవర్ డ్రాఫ్ట్లను ఉపయోగించుకొని రుణాలు పొందుతారని హైదరాబాద్ కేంద్రీయ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ఆచార్యులు తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక వనరులు లభించే మార్గం లేనప్పుడు ఇలాంటి రుణాలకు వెళ్తూ ఉంటారు. దీనివల్ల రాష్ట్రం దివాలా తీసిందని అప్పుడే చెప్పలేం, కానీ ఆ దిశగా వెళ్తుందని అర్థం చేసుకోవాలి. అలాగే ఇదొక వార్నింగ్ లా భావించాలి. మున్ముందు దివాలా తీసేందుకు కారణమయ్యే అవకాశాలున్నాయని గమనించాలి. ఇవన్నీ కూడా స్వల్పకాలిక అప్పులు కావడంతో ఒకసారి తీసుకొని కట్టేసి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అయితే అసలు ఏపీ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ చేస్తూ ఉంది. ఇందుకు భారీగా నిధులు అవసరం అవుతూ ఉన్నాయి. అమ్మ ఒడి, రైతు భరోసా, ఆసరా, విద్యా దీవెన సహా 29 కార్యక్రమాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. గత 5 ఏళ్లలో మన ప్రభుత్వం 2,55,000 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది. ఇవి కాకుండా మరిన్ని పథకాల కింద 1,70,000 కోట్లు మీకు అందించాం. మీ కొడుకుగా ఇప్పటికీ వరకు 125 సార్లు బటన్ నొక్కి 2,55,000 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో వేశాను అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇంత భారీ స్థాయిలో నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిపడలేదు. దీనివల్ల ఎక్కువ రోజులు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నడిపించేది వైసీపీ ప్రభుత్వం. అయితే ప్రభుత్వ అధికారికల లెక్కల ప్రకారం 2019 జూన్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో 2,54,894 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ప్రభుత్వం వేసింది. అయితే ఇవే కాకుండా వివిధ సంక్షేమ పథకాల కింద 1,70,873 కోట్లను అందించినట్లు ప్రభుత్వం చెబుతుంది. అయితే వీటిలో విద్యార్థులకు కంప్యూటర్ టాబ్లెట్ల పంపిణీ, ఉపకార వేతనాలు, రుణాలు, సబ్సిడీ బియ్యం వంటి పథకాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఏపీలో నేరుగా డబ్బు పంపిణీ పథకాలతో రాబడి కన్నా ఖర్చులు ఎక్కువయ్యాయి. దీనివల్ల రెవెన్యూ లోటు పెరుగుతూ వచ్చింది. అయితే పథకాలు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేవి అయినప్పటికీ కొన్నిసార్లు అవి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేవి కాకపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వంపై భారం పడుతుంది. ఆదాయాన్ని తెచ్చే లేదా పెంచే కార్యక్రమాలపై ప్రభుత్వం ఖర్చు చేసే దానివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. ఏపీలో కొన్ని పథకాలను గమనిస్తే ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి కాకుండా భారం మోపుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఏం చెబుతున్నాయో చూద్దాం. అయితే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే చట్టాన్ని 2005లో తీసుకువచ్చారు. దీని ప్రకారం జిఎస్డిపిలో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఎంత ఉండాలని నిబంధన ఉంటుంది. వీటి పరిమితి దాటేందుకు వీలుండదు. అయితే ఎఫ్ఆర్బిఎం చట్టానికి 2021 సంవత్సరంలో పరిమితులు రెట్టింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే 2005లో తెచ్చిన చట్టంలోని 4వ భాగంలోని డి క్లాజ్ ను మార్చేసింది. అదనంగా అప్పులు తీసుకునేందుకు వీలుగా 90% ఉన్న చోట 180%గా మార్చింది. కానీ అప్పులు తెచ్చి కూడా అభివృద్ధికి వెచ్చించడం లేదని కాగ్ నివేదికలో పేర్కొంది. 2022-23 సంవత్సరంలో 67,985 కోట్ల రుణాల్లో 9,017 కోట్లు మాత్రమే అభివృద్ధి కోసం ఖర్చు చేసింది. కాగ్ నివేదిక ప్రకారం చూస్తే 2021-22 నుంచి 2030-31 మధ్య కాలంలో 3,47,944 కోట్ల అప్పును ఏపీ తీర్చాల్సి ఉంటుంది అని తెలిపింది. ఇందులో అసలు వడ్డీని
తీర్చడానికి ఏడాదికి 40,000 కోట్లను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కాగ్కు నివేదించింది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 2020-21 నుంచి 2023-24 మధ్య అప్పులు, వడ్డీల చెల్లింపుల భారం 37% పెరిగినట్లు తెలుస్తుంది. అయితే అంతిమంగా అప్పుల భారం ప్రజలపైనే పడుతుందనడంలో సందేహం లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.